ఇంత ఇంత ఖరాబ్ అయిపోయింది. మేము మోటార్ ఇక్కడ వచ్చినాము, ఎంత చూడలేదు మా గచ్చి చూడు, మీరే అనుకుని మాకు పది వారికి తెచ్చినాము. అయ్యా మాకు నోట పండే కూడా అయిపోయినాయి, కైకి దొరకలేదు. దాంట్లో మీరే న్యాయం చేయండి అయ్యా. మీ న్యాయం చేస్తే మీకు పుణ్యం ఉంటుంది. ఏముంటారు నేను అమ్మే టైంలో ఇట్లా అయిపోయింది కథ అంతా. నేను నా బతికేంది, నేనేం చేయాలా? చూడు మా బాధ చూడండి మీరు. అయ్యా నీ కాలు మొక్కుతుంది అంతా చూడండి. మాకేం బాధ లేదు. మాకు నేను పండించి 6 నెలలు పండించి ఏడాది పండించి తెచ్చి ధరస్థాన్ని తెచ్చి అమ్ముకుందామంటే నానిపోయింది, ముద్ద అయిపోయింది, గీగచ్చి మేమేం చేయాలా అయ్యా? మాకు చూడు ఏమి ఇది ఒకటి అయిపోయినాం అయ్యా. మా బతుకు మీరు చూసి మీరు ఏమైనా పరిష్కారం చేయండి. మీరంతా మీ దయ అంతా మీ చేత అయ్యా. మీరు ఉన్నారు అని మేము మార్కెట్కు ఇక్కడ తీసుకొచ్చి మా మార్కెట్ అమ్ముకుంటూ చేస్తే ఇట్లా ముద్ద అయిపోయింది. అంతా ఇక చూడండి అయ్యా. మీరు మీకు మీ దయ ఉంటే ఏమైనా మంచిగా మాకు మా న్యాయం చేయండి. లేకుంటే లేదు బాబు మీకు మీ కాలు మొక్కుతాను నేను అంటున్నాయ్యా. నాకేమీ లేదు బాబు. మీరు అందరికీ మేము ధర సరుకొని తెచ్చుకున్నాం. మీరు నాన్న కూడా అన్నం సరికి రాత్రి అనుకుంటా అన్నం కుక్క పిల్లలు ఇట్లా అనుకుంటా అన్నం బాబులో మీ దయ మీ భక్తి. ఈ పసుపు ఇట్లా వర్షం పడితే మొత్తం ఖరాబ్ అయింది. మా పంట పడింది. ఎట్లా బతకాలా ఏమో కథ ఏమో పరేషాన్ అయింది. నాకు నిద్ర లేక అన్ని పరేషాని. రేటు ధరలు అయితే ధరలు రావు. ఇక ఎంత వర్షం పట్లా నేను ఎట్లా చేయాలా? బాగా బాధాకరం నడుస్తుంది నాకైతే. ఈ పంట సంవత్సరానికి 2 సార్లు వచ్చిన పంట కానీ చాలా మేమైతే బాధాకరంలో ఉన్నాం. ఇక మా బతుకు ఎట్లా మీరే రక్షణతులు చేయాలని కోరుతున్నాం. చూడు మా బతుకు చూడు. మేము ఇంత పంట పండించి అయ్యని కాను మాకు ఇంత ఏం చేయాలి అయ్యా? మా కష్టం చూడు. మమ్మల్ని ఇంత మాకు 3 ఆడపిల్లలు ఇంత బతుకు ఏం చేయాలి? మీరు ఇవన్నీ ఏం చేస్తాం? మార్కెట్ కానీ తెస్తే నానిపోయింది ఏం చేస్తావు? మళ్ళీ కిరాలు పెట్టుకోవాలి. మేము ఎట్లా బతకాలి? చూడు అయ్యా. మీరే అయ్యాను అనుకొని తెచ్చి బాపులా మార్కెట్కి వచ్చి గిగ్గత అయిపోయింది. ఏం చేయమంటావు బాపులా? మాకు అర్థం గిట్ల అయిపోయింది. ఏం చేయమంటావు నాయన? మేము అమ్ముకుంటామని చెప్తే మాకు అది గిట్ల అయిపోయింది. రాత్రి సరికి కుక్కలో పడుకుని అన్నం లేదు, నీళ్ళు లేవు, అన్నం వచ్చింది ఏం లేదు. మీరు వచ్చి ఇంత మీరేదో ఇంత తీసుకొని పోతే మాకు ఇంత అని వచ్చింది. మా బాధలు లేక మీరు వచ్చిందయ్యా. వాళ్ళకి ఎందుకు కొనుక్కుంటారు మంచిగా ధరగా అమ్ముకుంటారు. మాకు మాట్లాడినేమో ఇంత కొంటారు ఇట్లా అమ్ముకుంటారు అయ్యా. మేమేం చెప్పాలి? మాకు భయం ఏమున్నాయా? ఉన్నది చెప్తున్నాము. మొన్న అమ్మిన 12 అంటే అట్లా తప్పుకొట్టి పెట్టినవాడు పదాలని. ఇప్పుడు దీనికి రేటు పెట్టుకుని వాళ్ళు అమ్ముకుంటారు. మేమేం చేయాలి? మీకు గట్టి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా దాన్ని కాలు మొక్తా బాపులో. మేము బండి ఇచ్చేది కదా. మా బస్సు ఏడాది అంతా చేసి గంగపాలు చేసినట్టు అయిపోయింది ఇప్పుడు అయ్యా. అంతకన్నా నీకేం జరిగింది? ఇంతకన్నా నీకేం చెప్పలేదు మళ్ళీ. అయ్యా చూడు, దీన్ని ఏంగా చేయాలి? మేము ఇప్పుడు నీళ్ళు అయిపోయింది. ఇక ఎడుకుండా పోవాలా? ఏం చేయాలా చెప్పుండి బతుకు అయ్యా. మీకు చూపిస్తున్నాం అయ్యా. చూడు చూడు ఎంత ఎంత అద్మానం అయిపోయింది. నీళ్ళకి దేవినట్టు అయిపోయింది. ఏం కాదు మొత్తం మా బతుకులు ఏం కాదు. మా పిల్లలు వాళ్ళు ఏం చేయాలి? ఇంత కష్టపడి కైకిలో దొరుకుతలేరు, మాకు దొరుకుతలేరు. కైకిలో దొరకగా చేసి 6 ఏళ్ళు తెచ్చి ఇలా తాగిపించి తినిపించి కైకిలో దొరకపోలే బాంచను. ఏం చేయాలా? మా బతుకు ఇట్లా ఏం చేయమంటాం? మీరు మీ దయ అంతా ఏం చేసినా మీరు ఏం చేస్తారు? మీరు న్యాయం చేయండి.
అయ్యా నీ 6 నెలల నుంచి పండించిన ఓడతాడు నా బతికేది నేను ఏం చేయాలి ఎట్లా బతకాలి చెప్పు నీకు అనుమతి నేను చూడు మా బతుకంతా ఇన్ని పండించి నేను ఏం చేయాలి ఎటు కొండమంటూ ఎటు పోవాలా నేను ఎటు బతకాలా చెప్పు నీకు చూడు ఇది అంత నా బతుకు చూడు ఏం చేయాలా నేను పంట పండించి 6 నెలలు చేసి తెచ్చిన నా రేపు 10-15 రోజులు తెచ్చి పోసి పెట్టినందుకు ఎంత ఎంత ఘోరం ఏంది ఆన వడాలేంది ఇంత మా బతుకులు అందరు కావాలి ఏంది చెప్పుండి న్యాయం ఉంటే మీరేమో న్యాయం చేస్తారు మీకు కాల్మొక్తా మాకు ఏం తప్పు ఉంటే మాకు అంత తెచ్చిపోసుకున్నాం బతమని అనుకున్నాం కానీ ఇట్లా 6 నెలలు కష్టపడి మేము ఇంత అన్నవాడి నానిపోయిన సరికి అనుకుంటే కుక్క పిల్లలు అనుకున్నాం ఆయన మా బతుకుడు అయ్యా రుడుని మీరు రుడుని వారం నుంచి ఉన్నామయ్యా మేము చేసినాం మీరు మేము అనుకున్నాం ఇట్లా అయితే అనుకోలేదు అయ్యా మేము ఏదో ధరస్థానం కొని తెచ్చి పెట్టుకున్నాం ఆ బాపులా అంతకన్నా ఇంకేంటే బాబు మీకన్నా మీరు ఏం చేస్తారు న్యాయం చేయండి మీరు కోరుకుంటున్నాను అంతే అయ్యా మేము నాశించేదంత ఇంకేం లేదు మాకు ధరాస్తే బతాం కదా పిల్లలు తింటే బతుకోరు కదా అని 6 నెలలు తిప్పలవాడి కైకిల్లి పెట్టుకొని అది ఇది పండించుకొని తెచ్చి పోసినందుకు ఇది ఇప్పుడు నానిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఇప్పుడు మేము కొనమంటే మేము ఏం చేయాలి చెప్పు ఎత్తుకపోండి ఎటుకుండా పోవాలా అంతే అయ్యా ఇంకా అంతకన్నా ఎక్కడ నేను ఏం చెప్పాలో చెప్పు ఇక ఎంతకన్నా నేను చెప్పేది ఇంత నా కష్టము నా బాధ మీరు చూడండి అయ్యా అంతా
చేస్తున్నాం.